గతం నిన్ను తప్పు పట్టినా నీ త్యాగాన్ని గుర్తించలేకపోయినా నీ కుటుంబం నిన్ను నమ్ముతుందమ్మా. ఈ ప్రపంచం ఇన్నేళ్లుగా నిన్ను ఎన్ని మాటలన్నా నేను నీ కూతురుగా పుట్టినందుకు ఏ రోజు బాధపడలేదు. ప్రతి క్షణం గర్వంతోనే బతికానమ్మా. కాలం మర్చిపోయిన నీ నిజాన్ని ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. కాలంలో కలిసిపోయిన గతాన్ని అందరి ముందు నిజాన్ని బయటపెట్టి నీ నిజాయితీని నేను నిరూపిస్తానమ్మా. నీ కూతురు జగదాత్రి, ఇన్స్పెక్టర్ కావ్య గొప్పతనం, తను చేసిన త్యాగం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తుంది. ఆ రోజున దుర్మార్గులు మీ అమ్మ ప్రాణాలు తీసుకోకుండా ఉండుంటే ఇవాళ నువ్వు మీ అమ్మను మించిన గొప్ప పోలీస్ అవడం చూసి కావ్య చాలా గర్వపడేది. నిన్ను తనలాగే డిపార్ట్మెంట్ మెచ్చే గొప్ప పోలీస్ ఆఫీసర్ని చేయాలని చెప్తూ ఉండేదమ్మా. పోలీసా? ఇప్పుడు నువ్వు మీ అమ్మలాగే. నాన్న, ఎక్కడున్నాం? ఏం మాట్లాడుతున్నారు? అమ్మ నేను పోలీస్ అవ్వాలని కోరుకుంది, కానీ నేను అవ్వలేకపోయాను కదా. అది అది ఏంటండి? అవును, జేడీ కూడా అదే చెప్పింది. జేడీ నాతో ఏం చెప్పిందో నీకెలా తెలుసు? కరెక్ట్ గా జేడీ ఏం చెప్పిందో నువ్వు అదే ఎలా చెప్పగలిగావు? అంటే ఎవరైనా లాస్ట్ లో దెబ్బ తగిలిన వాళ్ళని ఓకేనా అనే కదా అడుగుతారు. నేను జస్ట్ అలా అన్నానంతే. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు అక్క? డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. సరే, మీరు పడుకోండి. పొద్దున్నే అనాథాశ్రమం ఓపెనింగ్ ఉంది కదా. ఓకే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, తప్పించుకున్నాం దాత్రి. అక్కకి నీ మీద డౌట్ రోజు రోజుకి పెరుగుతోంది. నిషి రా. నిషి, అందరూ చూస్తున్నారు. వచ్చి ఫోటోకి పూలేసి దండం పెట్టుకో. నేనే కాదు, మా అమ్మ, మా ఆయన, అత్తయ్య ఎవ్వరు వెయ్యరు. యూనిఫామ్ ని ఆ రౌడీ విధవల దగ్గర బేరం పెట్టినందుకు మేమొచ్చి పువ్వులు వేయాలా? ఇంటి ఆడబిడ్డ పసుపు కుంకాలు చెరిపేసినందుకు ఆ మహానుభావురాలకి మేమందరం దండం పెట్టాలా? పోలీస్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనంత అవినీతి పరురాలు మీ అమ్మ. అట్లాంటి మహాతల్లికి మేమెందుకు దండం పెట్టాలా? మేమేం పెట్టము. ఏంటి సార్, ఈవిడ అవినీతి పరురాలా? మిమ్మల్ని అడిగితే గొప్ప పోలీస్ ఆఫీసరు డ్యూటీలో ఉండగా చనిపోయిందని చెప్పారు. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఏ స్టేషన్ కైనా వెళ్ళి అడగండి సార్. ఈ మహాతల్లి గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్తారు. నాన్న, ఏమండి? మీరింకో 10 జన్మలెత్తినా
కావ్య గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికీ లేదు. చూడండి సార్, ఈ ప్రపంచానికి నా భార్య గురించి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నా భార్య ఇన్స్పెక్టర్ కావ్య ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. పిన్ని ప్లీజ్ వచ్చి అమ్మ ఫోటోకి పూలు వేయండి ప్లీజ్ పిన్ని. ఏంటే, నీకు నిష్కాకి చెప్పినట్టే చెప్పాలా? వెళ్ళు.